హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నార్వే సిరీస్లో డే 4 1, 2, 3 నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇన్ని డేస్ తర్వాత వచ్చి మళ్ళీ నార్వే సిరీస్ అంటున్నాను అనుకుంటున్నారా? అస్సలు అనుకోకండి. నేను వీడియోస్ చేయకపోవడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఏం చేద్దాం చెప్పండి. ఒక్కోసారి టైం అండ్ ఇంట్రెస్ట్ ఉండట్లేదు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఓపిక ఉండట్లేదు. అట్లీస్ట్ వీడియోస్ మంచి రీచ్ వెళ్ళి సబ్స్క్రైబర్స్ మనకి పెరుగుతూ ఉంటే ఆ మోటివేషన్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. బట్ కొన్నిసార్లు ఆ వ్యూస్ అవి చూసినప్పుడు మనం డిమోటివేట్ అవుతూ ఉంటాము. కానీ ఈ నార్వే సిరీస్ నేను ఎంతో ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ చేశాను, అంతే ఎగ్జైట్మెంట్తో ఎండ్ చేద్దామనేసి డిసైడ్ అయ్యాను. అట్లీస్ట్ వీడియోస్ అంత కష్టపడి షూట్ చేసినందుకన్నా మనకు ఒక మెమరీ లాగా ఉంటుంది అనేసి ఈ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను. మేము దీని ముందు రోజు నైట్ ఫిస్తర్ అనే ప్లేస్లో స్టే చేసాము. సో అక్కడి నుంచి ఇప్పుడు వడ్డా అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే మేము షిప్లో వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో కార్నే మనము షిప్లో ఎక్కిచ్చేస్తాం అంతే. ఇక్కడ క్యూలో ఉన్న కార్లన్నీ కూడా షిప్ కోసమే వెయిట్ చేస్తున్నాయి. ఇన్ని డేస్ నేను వీడియోస్ చేయకపోవడానికి ఇంకో రీజన్ కూడా బ్యాక్ టు బ్యాక్ వెకేషన్స్ అనమాట. కొన్ని ట్రిప్స్ అన్ప్లాన్డ్గా జరిగిపోయాయి. అలా ట్రిప్స్కి వెళ్ళి రావడము, ఒక రోజు రెస్ట్ తీసుకోవడము, మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళడము. సో ఇదే అయిపోతుంది. ఇక్కడైతే కార్డ్స్ అన్నీ ఇంకొకటి షిప్లోకి ఎంటర్ అయిపోయాయి. అసలు షిప్లో ఉన్న ఫీలింగే అనిపించలేదన్నమాట. ఇంకా షిప్లోకి ఎంటర్ అయిపోయినాక జస్ట్ మేము గెట్ డౌన్ అయిపోయి వ్యూని ఎంజాయ్ చేస్తూ నిలబడ్డాము. అబ్బా, ఆ వ్యూ చూస్తుంటే 2 కళ్ళు చాలట్లేదు అసలు. కళ్ళు ఆర్పకుండా అలానే చూడాలి అనిపిస్తుంది. ఈ బ్యాక్ టు బ్యాక్ వెకేషన్స్ అవ్వడం వల్ల ఎక్కువ రెస్ట్ ఉండట్లేదు అసలు. ఎస్పెషల్లీ క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు నైట్ ఎప్పుడు పడుకుంటున్నామో, ఎప్పుడు లేస్తున్నామో, ఎప్పుడు తింటున్నామో కూడా మాకు అర్థం కాలేదు. దట్టు టెంట్లో అలవాటు లేని వాళ్ళకైతే కనుక స్లీప్ అనేది సరిగ్గా ఉండదు. మనకి ప్రాపర్ స్లీప్ రెస్ట్ లేకపోతే కనుక కొన్ని డేస్ సో బాడీలో చాలా డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. అందుకే నేను ఆల్మోస్ట్ 1 మంత్ దాకా వీడియోలు ఎడిట్ చేయడం కానీ, ఎక్కువ ఫోన్ చూడడం కానీ అస్సలు చేయలేదు. టైం దొరికినప్పుడల్లా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. ట్రిప్ దిగిన తర్వాత మళ్ళీ ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. నార్వే ట్రిప్లో ఆల్మోస్ట్ అన్ని డేస్ మంచిగా అయ్యాయన్నమాట ఎక్సెప్ట్ 1 డే. సో ఆ డే కూడా అలా జరగడము మాకు ఒక లెసన్ లాగా అనిపించింది. నెక్స్ట్ టైం మేము మళ్ళీ అది రిపీట్ చేయకూడదు అనేసి అర్థమైపోయింది. మీరెవరన్నా ఫ్యూచర్లో ఇలా రోడ్ ట్రిప్స్ వెళ్ళి టెంట్ క్యాంపింగ్ అలా చేసుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అట్లీస్ట్ అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. యూజువల్‌గా క్యాంపింగ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే 2 నైట్స్ ఆర్ 3 నైట్స్ ఒకే ప్లేస్‌లో స్టే చేస్తారు. అండ్ మార్నింగ్ అక్కడ చుట్టూతా ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా చూసుకొని నైట్ మాత్రం మళ్ళీ టెంట్‌కొచ్చేస్తారు. ఇంకా ఆ సరౌండింగ్స్‌లో మనకి ప్లేసెస్ అన్నీ కవర్ అయిపోయినాయి అనుకుంటే గనక నెక్స్ట్ డెస్టినేషన్‌కెళ్ళాలి అనుకుంటే ఈ టెంట్ ఇవన్నీ కూడా తీసుకొని నెక్స్ట్ డెస్టినేషన్‌కెళ్ళిపోతారు. లేకపోతే ఎవ్రీ డే టెంట్ వేసుకొని మళ్ళీ తీసి ఇదంతా చాలా హెక్టిక్ అయిపోతది. నార్వేలో బిగ్గెస్ట్ అట్రాక్షన్ అంటే ఈ వైట్ షీప్స్ అన్నమాట. ఎక్కడ చూసినా కనపడుతూనే ఉంటాయి మోస్ట్‌లీ. మనం వెళ్ళే దారిలో గూడా రోడ్ల మీదనే పోతా ఉంటాయి. ఇక్కడ కనపడుతున్న బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసి లోతే ఫోస్సెన్ ట్విన్ వాటర్ ఫాల్. ఇది వొడ్డాకి దగ్గరలో ఉంటది. దీన్ని ట్విన్ వాటర్ ఫాల్ అని ఎందుకంటారంటే అక్కడ కనపడుతుంది కదా 2 సైడ్స్ నుంచి మనకి వాటర్ వస్తూ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఇది. ఇది జస్ట్ రోడ్డు పక్కకే ఉంటది. అక్కడ కనపడుతుంది కదా బ్రిడ్జ్ మీదనే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఆ బ్రిడ్జ్‌కి ఒక సైడ్ ఏమో వాటర్ ఫాల్ ఉంది. ఒక సైడ్ ఏమో చిన్న రివర్ లాగా ఉంది. నార్మల్‌గా మనము రౌండ్ అబౌట్స్ చూస్తూ ఉంటాం గానీ, ఇలా టన్నెల్‌లో రౌండ్ అబౌట్స్ చూడడము ఇదే ఫస్ట్ టైము. చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఇవాళ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, క్యాంపింగ్ సైట్ మేము ముందుగానే బుక్ చేసుకోకపోవడము. అండ్ స్టార్ట్ చేయడం గూడా మేము సర్చింగ్ కొంచెం లేట్‌గా చేశామనమాట. యాక్చువల్లీ మేము ఆన్ ద వేలో ఎళ్తున్నప్పుడే ఎక్కడన్నా మాకి క్యాంపింగ్ సైట్స్ నచ్చితే గనక అక్కడ వెళ్లి అడుగుతున్నాము. బట్ అక్కడ ఫుల్‌గా బుక్ అయిపోతున్నాయి. కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి గదా! అవన్నీ గూడా ముందుగానే బుక్ చేసుకుంటేనే లేకపోతే అస్సలు ప్లేసెస్ దొరకవు.
ఎక్కడో ఒక చోట క్యాంపింగ్ సైట్ దొరక్కపోతదా అనేసి ఇంక అలానే ట్రావెల్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. అదే టైంలోనే మేము ఎయిర్‌బిఎన్‌బి గూడా చెక్ చేస్తున్నామనమాట. లేక ఒకవేళ మనకి క్యాంపింగ్ సైట్ దొరక్కపోతే అట్‌లీస్ట్ ఎయిర్‌బిఎన్‌బిలో అన్నా మనం స్టే చేయొచ్చు అనేసి. బట్ మనకి కావాల్సిన బడ్జెట్‌లో అస్సలు దొరకట్లేదు. నార్వే అంటేనే చాలా ఎక్స్‌పెన్సివ్. ఇక్కడ కనపడుతున్న క్లిప్‌లో అయితే టైము 10:30 ఆర్ 11 అయితుంది నైట్. సో, స్టిల్ మేము సెర్చ్ చేస్తూనే ఉన్నాము. అట్ లాస్ట్ మాకొక క్యాంపింగ్ సైట్ అయితే దొరికింది. కానీ అక్కడికెళ్ళిన తర్వాత మాకు తెలిసిందేంటంటే, ఆ క్యాంపింగ్ సైట్ కూడా ఫుల్ బుక్ అయిపోయింది అనేసి. ఆ టైంకి అందరూ టైర్డ్ అయిపోయున్నారు. ఆకలితో ఉన్నారు. సో, ఇంకా క్యాంపింగ్ సైట్‌లోనే వేరే వాళ్ళు కనపడింటే వాళ్ళని మేము హెల్ప్ అడిగామనమాట. మా సిట్యుయేషన్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, వాళ్ళు ఇక్కడ టెంట్ ఏసుకోండి. బట్ ఈ టైంలో ఎవ్వరు వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 12:30 అయింది. సో, మార్నింగ్ ఎవరన్నా వచ్చి అడిగితే మీరు సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చారనమాట. సో, మేము ఒక టెంట్ ఏసేసుకొని ఆ టెంట్‌లో పడుకున్నాము కొంతమంది. అండ్ కొంతమంది ఇంకా కార్‌లోనే పడుకునేసామనమాట. మౌంటైన్స్ మీద మీకు చిన్నగా వైట్‌గా కనపడుతుంది గదా! అదంతా స్నోనే. సమ్మర్ అయినా మౌంటైన్స్ పైన స్నో అలానే ఉంటది. ఎందుకంటే అక్కడ టెంపరేచర్స్ చాలా కూల్‌గా ఉంటది. వింటర్‌లో పడిన స్నోనే సమ్మర్ వరకు కొంచెం అలానే ఉండి అది మెల్ట్ అయ్యి వాటర్ ఫాల్స్‌లోకి వాటర్ లాగా వస్తాయి. ఎవరన్నా కొత్తగా క్యాంపింగ్ ఎళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఒక్కటైతే ఫిక్స్ అవ్వండి. మీరు రోడ్ ట్రిప్‌లో ఉన్నన్ని రోజులు సో, మనకి ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ అయితే అస్సలుండవు. నైట్ అయితే నేను ఏ క్లిప్స్ తీయలేదు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ క్యాంపింగ్ సైట్ నుంచి మేము స్టార్ట్ అయిపోయి ఒక లేక్ దగ్గర ఆగామనమాట. అక్కడ కొంచెము ఫ్రెష్ అప్ అవుదాము అనేసి. మా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీకేం చెప్పాలి అనుకుంటున్నా అంటే, ముందుగానే మీరు క్యాంపింగ్ సైట్స్ మీరు ఎక్కడ ప్లేస్‌లో డ స్టే చేయాలి అనుకుంటున్నారో అక్కడ ప్రీ బుక్ చేసుకోండి చూసుకొని. లాస్ట్ మినిట్ వరకు అస్సలు వెయిట్ చేయకండి. కిడ్స్ ఉన్నప్పుడు ఇంగ ఇలాంటి డేర్ అస్సలు చేయొద్దు. ఇంకా మేము ఈ లేక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంక క్యాంపింగ్ సైట్ సెర్చ్ చేస్తూ వెళ్తున్నామనమాట. ఇంకా ఆ రోజు నైట్‌కి స్టే చేయాలి అనేసి. మాకైతే ఒక బ్యూటిఫుల్ క్యాంపింగ్ సైట్ అయితే దొరికింది. ఇక్కడ నేమ్ అయితే పెడతాను. ఎవరికన్నా కావాలి అంటే యూజ్ అవుతుంది. ఆ ప్లేస్ నేమ్ వచ్చి కిన్సార్విక్. ఎంత లైవ్లీగా ఉందో మాకైతే చాలా బాగా నచ్చిందసలు. నాకీ టెంట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించిందంటే, మా ఊర్లో తిరునాళ్ళు జరిగితే షాప్స్ పెట్టేవాళ్ళు ఇలా చిన్న చిన్న స్టవ్‌లు, కొన్ని సామాన్లు అవన్నీ తీసుకొనొస్తారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత అన్నీ వ్రాప్ చేసుకొని ఇంకో ప్లేస్‌కెళ్తారనమాట. అది గుర్తొచ్చింది. ఈ నార్వే సీరీస్‌లో ఇదే లాస్ట్ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్‌గా ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో, అల్గారిథం అనేది ఇంకొంచెం మందికి చూపిచ్చేకి పుష్ చేస్తుంది. సో, ఒక్క సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. 3 కంప్లీట్ డేస్ కలిసి ఒకే వీడియోలోని పెట్టాను. ఎందుకంటే ఇంగెక్కువ లాగ్ చేయొద్దు అనుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. మేమింకా స్వీడన్‌కి రిటర్న్ అయ్యే ముందు లాస్ట్ ఒక ప్లేస్ విజిట్ చేద్దామనేసి ఎళ్ళాము. ఆ ప్లేస్ నేము ఫ్లామ్. అక్కడ ఎక్స్‌ప్లోర్ చేసేవి చాలా ఉన్నాయి గానీ మాకింక టైం లేదు. సో, జస్ట్ అలా ప్లేస్ చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము.